హాయ్, వెల్కమ్ టు మా యాత్ర డ్రీమ్ బ్లాగ్ సప్న. లాస్ట్ వర్డ్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో మీరు లాస్ట్ వర్డ్ చూసినాక నేను మీకు చెప్తాను ఎలా అనిపించిందో. నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి. చాలా వరకు వీడియోస్ చూస్తుండ్రు కానీ లైక్ కొట్టట్లేదు. ప్లీజ్ లైక్ కొట్టండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూడండి. టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందో. లంచ్ లెమన్ రైస్, ఫ్రూట్స్, వాటర్. డైలీ వ్లాగ్ అడిగారు కదండి. సో ఈ డే 3 డైలీ వ్లాగ్లో ఇలా మా బాబు తులసమ్మకు వాటర్ పోస్తున్నాడు. తనతోని ఓపిస్తాను. ఇంకా ఇలా సూర్యనారాయణకు ఇలా నమస్కారం పెడతాడు. సో తనకు తెలియకుండా తీయాలి వీడియో. తెలిస్తే తను ఒప్పుకోడు. మేము ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాను. అక్కడ నేను నిన్న మిమ్మల్ని తీసుకెళ్ళిన ప్లేసే. అక్కడ మనకు ప్రవచనం అవుతుంది. భాగవతం, శ్రీమద్ భాగవతం సప్తా. టెంపుల్లో ఆవు కూడా ఉండే. ఆవుకి నేను బనానా తినిపించాను. కామెంట్ సెక్షన్లో చెప్పండి, బనానా ఆవుకు తినిపించచ్చా లేదా అని. సో ఇలా అయితే నేను టెంపుల్కి వచ్చాను. దర్శనం చేసుకొని ప్రవచనానికి కూర్చున్నాను. లిటరలీ ప్రవచనం అవుతున్నంతసేపు నాకు నా రోమాలన్నీ ఇలా నిల్చున్నాయి. అంత బాగా చెప్పారు. తెలియజేస్తూ ఉంటే ఇప్పుడు పరీక్షిత్ మహారాజుకు అద్భుతమైనటువంటి ఘట్టాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఓ పరీక్షిత్ మహారాజా, శ్రీకృష్ణుని చిన్ననాటి మిత్రుడు అంటే మంచి, దాముడు అంటే ఆశ్రయించిన వాడు అని అర్థం. ఎవరిని ఆశ్రయించాడు వాడు? గాలి వచ్చే 5 ఉండాలట. ఏమిటి? వస్త్రం అంటే నిరంతరం మంచి వస్త్రాలు వేసుకుంటే వాళ్ళందరూ బాగా గౌరవిస్తారు. చూడండి, బాగా ఇస్త్రీ చేసినటువంటి వస్త్రాలు వేసుకున్నాడు అనుకోని, కడక్కు గంజి వేసిన వస్త్రాలు సమాజంలో అమ్మో వీడు మహానుభావుడు, పెద్ద లీడరేమో అని అందరూ ఆ వస్త్రాలను చూసే గౌరవిస్తూ ఉంటారు. వాడు నిజంగా లీడర్ అవునా కాదా అంటే నీవు ఎంత మెరిస్తే, నీ ముఖంలో ఎంత తేజస్సు కనబడితే అంత అద్భుతమైనటువంటి విలువనిస్తారు. ఉన్నటువంటి వృత్తినే భగవంతుడిగా ఎప్పుడైతే దర్శిస్తావో అప్పుడు భగవద్ దర్శనాన్ని నీవు పొందగలుగుతావు అని మనకు భాగవతం ద్వారా పరీక్షిత్ మహారాజుకు తెలియజేస్తున్నాడు శుభయోగీంద్రుడు. ఇదేనయ్యా కర్మ ఫలితమో వ్యాధుడా అని కృష్ణ పరమాత్మ ఆ జర అన్న వ్యాధుడికి కూడా తెలియజేశాడు. నేను మా చిన్నత్తమ్మ ఆటోలో ఇంటికి వెళ్ళిపోయాము. ఇలా నేను సాబ్దానా నానబెట్టుకున్నాను 3 hours. మనం ఇప్పుడు సాబ్దానా వడ చేయబోతున్నాం. సాబ్దానా వడ వచ్చేసి సాబ్దానా నేను 3 hours నానబెట్టాను. ఇంకా పల్లీలు ఇప్పుడు నేను వేయించుకుంటున్నాను. ఎలా చేయబోతున్నాను చూడండి. సాబ్దానా వడ పల్లీలు ఒక క్లాత్లో వేయించుకొని వేసుకున్నాం. పొట్టు తీసుకొని దాన్ని ఆ క్లాత్తోనే కొంచెం ఇట్లా కొట్టినట్టు చేస్తే ఆ పల్లీలు కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా అవుతాయి. ఇలా పొట్టు ఇంకా ముక్కలు చిన్న చిన్న ముక్కలు అవుతాయి ఈజీగా. మిర్చీలు, పల్లీలు ఇంకా పొటాటో. ఇప్పుడు నేను దీన్ని కలిపి మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటాను నేను దీంట్లో. సో సాల్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే మనకు తెలిసిపోతుంది అన్నమాట ఎంత క్వాంటిటీ చేసుడని.
అంటే మెత్తగా అవుతుందా ఎట్లా అవుతుందా అని సాల్ట్ వేసుకొని ఇవన్నీ ఒక ముద్దలాగా చేసుకొని నేను ఇప్పుడు దీన్ని వడలాగా చేసుకోబోతున్నాను. సో వడలు వేసేటప్పుడు చూడండి, కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి. నేను చెప్పుడు మర్చిపోయినా. జీలకర్ర కూడా కొద్దిగా వేసుకుంటా. సో దాంతో టేస్ట్ బాగా వస్తుంది. నాది వాళ్ళ ఏకాదశి వ్రతం కాబట్టి నేను ఏకాదశి వ్రతం కోసం చేసుకుంటున్నా. సో సాబ్దాని వడ ఎలా ఉంటుందో మీరు చూడబోతున్నా. సో ఇప్పుడు నేను దీన్ని చేయబోతున్నాను, మీరు చూడండి. మళ్ళీ కలుద్దాం. సో ఇప్పుడు ఇలా కలుపుతున్నాను ఆలూస్ని. టిక్కీలు లాగా చేసుకోవాలి. పొటాటో టిక్కీ లాగా ఇవి కూడా ఇలా స్మాష్ చేసి ఇలా టిక్కీ లాగా చేసుకొని ఉంచుకొని ఒకటిసారి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడైనాకనే చాలా హీట్ కావాలి. హీట్ అయితేనే వడలు వేయించుకోవచ్చు. ఎక్కువ వేసుకోవద్దు. ఫస్ట్ ఫుల్ వేడి నూనె మంచిగా వేడైనాక దాని తర్వాత సిమ్ చేసుకోవాలి. మీడియం దాంట్లో దీన్ని చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం బ్రౌనిష్ అయినాకనే దీన్ని టర్న్ చేసుకోవాలి. అప్పటి వరకు బబుల్స్ తగ్గేదాకా దాన్ని టచ్ చేయొద్దు. సో నేను చూపించబోతున్నాను, చూడండి. ఇలా చూసారా? ఇప్పుడు నేను దీన్ని టర్న్ చేస్తున్నాను ఇలా. సో ఇది ఎక్కువ వేసుకోవద్దు. ఇది మంచిగా 3 అని ఇలా వేసుకోవచ్చు. సో ఇలా అయితే అవుతున్నాయి. టేస్ట్ చేసి చెప్తాను నేను ఇవి తిన్నాక ఎలా ఉన్నాయో. ఇప్పుడు మనం మిగతాయి వేసుకుందాము. ఒక్కొక్కటి అని వేసుకుందాము. ఈవినింగ్ దీపం, ఏకాదశి దీపం అయిపోయింది. ఇప్పుడు సాబుదానా వడ రెడీ. నా ఏకాదశి సాబుదానా వడ రెడీ. టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందో చూపిస్తాను. ఇది ఎలా ఉందో దీని లోపల ఇలా చూడండి. చూసారా? సాబుదానా మంచి ఉడికింది. సో ఇలా అయితే టేస్టీగా మీకు చూపించాను కదా అండి. చాలా టేస్టీగా ఉంటుంది. సాబుదానా వడ రెడీ. మీరు ఇంట్లో ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఆల్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాగుంది సాబుదానా వడ. చూడండి, మీరు కూడా ఇంట్లో చేసుకొని ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. సాబుదానా వడ ఇవాళ నేను ఏకాదశి ఫాస్టింగ్ కాబట్టి చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాయ్. కొత్త వీడియోతో కలుద్దాం. సో ఇలా చిన్న పకోడీ లాగా కూడా చేసుకోవచ్చు.